కావాలంటే అంత సీన్ ఉంది అక్కడ ఏమీ లేదు. వీళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే వచ్చిన జనాన్ని ఎట్లాగో వచ్చే జనాన్ని ఆపలేము. వచ్చిన జనాన్ని గురించి తప్పుగా ప్రచారం చేయాలి. వాళ్ళందరూ ఉన్మాదులని చూపించాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఇంకో చోటకి రాకుండా చూడాలన్న ప్రయత్నం చేస్తారు. కానీ ఆశించినటువంటిది అదేముండదు. కాకపోతే ఈ వచ్చినంత మాత్రాన ఓట్లేసి జగన్ గెలిచిపోతాడన్న అమాయకత్వం కూడా వద్దు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక ఊపునిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు జగన్ మొట్టమొదట రాజకీయ పరంగా ఏది ముఖ్యమంత్రి లేకపోతే పార్టీ పెట్టాలి లేదా కాంగ్రెస్లో నేను గట్టిగా పోరాడాలని ఎప్పుడు అనుకున్నాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతన ఒకటి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇతనితో కూడా చెప్పకుండా బట్టి విక్రమార్క మధ్య చెప్పాడు కదా, మేమే అతన్ని సీఎం చేయమని చెప్పేసి లెటర్ పెట్టి సంతకాలు పెట్టామన్నటువంటిది. జగన్కి ఆ విషయం కూడా తెలియదు, ఆయన వాళ్ళ నాన్న సెవెన్ దగ్గర ఉన్నాడు అన్నటువంటిది. వీళ్ళు ప్రచారం జగనే సంతకాలు పెట్టించుకున్నాడని చేశారు, ఇప్పటికీ చేస్తుంటారు. అది పక్కన పెడదాం. రెండోది ఆ తర్వాత మీ కాకినాడ జిల్లాకే వచ్చాడు అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి. ఫస్ట్ కార్యక్రమం అదే కదా, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చింది. అప్పుడు జనం ఎగబడిన తీరు చూశాక తను ఒక సాధారణ ఎంపీగా కాదు, తనని అంతకు మించి కోరుకుంటున్నారు జనం, రాజశేఖర రెడ్డి వారసుడిగా కోరుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం అక్కడ వచ్చింది అతనికి. అప్పుడే కదా ఓదార్పు యాత్ర అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించింది. ఆ ప్రకటిస్తే ఇతనికి వచ్చిన ఆ క్రౌడ్ని చూసి మళ్ళీ రాజశేఖర రెడ్డి లాగా తమకు తలనొప్పి అవుతాడు, ఒక స్ట్రాంగ్ లీడర్గా తయారవుతాడు. రాజశేఖర రెడ్డి మొదట వీళ్ళకి ఇష్టం కాంగ్రెస్కి, ఎందుకంటే అధికారంలోకి తీసుకొచ్చాడు, చైతన్యం తెచ్చాడు. వరుసగా 2 సార్లు గెలిచిన తెలుగుదేశాన్ని 89 to 94, 94 to 99 గెలిచినటువంటి